శరీరం శాశ్వతం కాదు, సేవ శాశ్వతం అంటూ చాటి చెప్పిన వ్యక్తి సత్యసాయిబాబా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన కులమతాల్ని ప్రోత్సహించలేదు, పేద ధనిక వర్గాల్ని విడమర్చి చూడలేదని, సత్యసాయిబాబా ఏనాడు కూడా తాను చేస్తున్న సేవల గురించి పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. సిద్దిపేటలోని శ్రీ సత్యసాయిబాబా దేవాలయంలో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా పనిచేసే అందరి మన్నన పొందిన అబ్దుల్ కలాం లాంటి వారు కూడా బాబాను ఆచరించారన్నారు. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ సత్యసాయిబాబా గారి 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఘనంగా మన సిద్దిపేటలో స్వామివారి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు నిర్వాహకులకు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. బాబా గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, శరీరం ముఖ్యం కాదు, సేవే శాశ్వతము అనే మాట చెప్పారు. శరీరం అశాశ్వతమైనటువంటిది, బతికున్నప్పుడు మనిషి చేసే సేవ శాశ్వతమైంది అనేటువంటిది స్వామివారు చెప్పేవారు. స్వామివారు ఆయన ఎప్పుడు కూడా కులాలను ప్రోత్సహించలేదు, మతాలను ప్రోత్సహించలేదు, పేద ధనికుల మధ్య తారతమ్యతను అసలే చూపించలేదు. కులం అంటే మానవులందరిది ఒకే కులం అన్నాడు సత్యసాయిబాబా గారు. నీ మతం ఏంది అంటే ప్రేమే నా మతము అన్నాడు సత్యసాయిబాబా గారు. దేవుడు ఎవరు అంటే పేదలకు సేవ చేసేవాడే నిజమైన దేవుడు అన్నాడు. ఈ మాటల్ని చెప్పడమే కాదు, ఆయన జీవితం అంతా కూడా తన ఆశ శ్వాస, తన జీవితం అంతా కూడా పేదలకు సమాజ సేవలో మరి ఆయన జీవితం అంతా కూడా గడిపినటువంటి మహనీయులు సాక్షాత్ భగవత్ స్వరూపులు శ్రీ సత్యసాయిబాబా గారు. సత్యసాయిబాబా గారు, నేను కూడా వారు జీవించి ఉన్నప్పుడు కేసీఆర్ గారితో పాటు పుట్టపర్తికి 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వారిని దర్శించుకునేటువంటి అదృష్టం కూడా నాకు ఆ రోజుల్లో దొరికింది. 2-3 రాత్రులు కూడా అక్కడ పడుకున్నాను. ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వారు స్థాపించినటువంటి యూనివర్సిటీ కానీ, అక్కడ నడుస్తున్నటువంటి పాఠశాల కానీ, అక్కడ ఉన్నటువంటి వైద్యశాల చూస్తే నిజంగా అబ్బురం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో లేని క్రమశిక్షణ కానీ, శుభ్రత కానీ, ఆ సేవలు నేను అక్కడ నా కళ్ళతో చూశాను. ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సైంటిస్టులు, పేరొందిన డాక్టర్లు, ప్రముఖులు వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటారు, వాలంటీర్గా చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి సునీల్ గవస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి వారు కూడా స్వామివారి శిష్యులే. స్వామివారు ఆయన బతుకున్న రోజుల్లో 80వ జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో జరిగినప్పుడు ఒక 10 లక్షల మంది హాజరయ్యారు. స్వామివారు ఈరోజు లేరు. ఆయన 100వ జయంతి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది జరుపుకుంటున్నారు. వ్యక్తి ఈరోజు స్వామివారు లేకపోవచ్చు, బట్ ఆయన లేకపోయినా ఆయన ఆలోచన, ఆయన సిద్ధాంతం, ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా 166 దేశాల్లో 10,000 సంస్థలు ఈ రోజు కూడా వారి బాటలు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 166 దేశాల్లో ఈ రోజు కూడా జరుగుతాం.